నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలందరూ కూడా వారి వారి ఇళ్లల్లో ఆ లక్ష్మీదేవిని అనేక రకాలుగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము, అలాగే అనేక రకాల నోములు వ్రతాలు పాటిస్తూ ఉంటారు. మరి వాటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ కథా ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి ప్రశ్న చూద్దాము. లక్ష్మి గారు కడప నుండి రాస్తున్నారు, శ్రావణ మాసం ఎందుకంత ప్రత్యేకం తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఏ స్త్రీ చేతిలో శనగల మూటని చూసినా, ఏ స్త్రీ అలా పెడుతూ ఇటీవల తన భర్త కొత్తగా చేయించిన నగ కనిపించేలాగా అందరూ చూస్తున్నారా లేదా అని బాగా కనిపించేలా పెట్టినా, ఎక్కడ ఆకాశం దిమ్మరించి కురుస్తుందో అనే భయంతో ఆకాశం కేసి ఒకసారి చూస్తూ, తన భర్త తనకి ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి ఆ పట్టు చీరల రెపరెపలు వినిపిస్తూ ఉంటే అడుగులో అడుగు కాకుండా వేగంగా నడుస్తూ చీర కుచ్చేదని కాస్త పైకి పట్టుకుని కింద బురద నీటిలో పడకుండా ఉండేలా నడుస్తూ, తన వేగానికి ఆవు వెంట లేగదోడలా ఆ పిల్ల, తన సంతానమైన ఆడపిల్ల ఇలా మామూలుగా చేతిని పట్టుకుని వెనక్కి అది లాగుతూ ఉంటే కొద్దిగా చిరాగ్గా చూస్తూ అలా వెడుతోంది అంటే శ్రావణ మాసం వచ్చేసినట్టే. నుదుటి నిండా త్రిపుండ్రాలని అడ్డంగా గీసుకుని, వేదం గళం నిండా నింపుకుని, ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమం తప్పకుండా ఎవరైనా అలా సామూహికంగా అందరూ కంగారుగా వెళుతున్నారు అని అంటే శ్రావణ మాసం వచ్చేటట్టే. అమ్మవారు ఎన్ని గొప్ప ఉపదేశాలు ఇస్తుందో మనకి. ఓ స్త్రీ అంటే స్త్రీ జాతి మొత్తానికి చెప్తున్నాను అంటుంది ఆవిడ. ఏమని? నా భర్త లోక రక్షణ నిమిత్తం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకి వెళ్ళాడు. ఆ భర్త వెళ్ళినటువంటి వేళ నేను మీ అందరి చేత ఇక్కడ వ్రతాన్ని చేయించడం కోసం కూర్చున్నాను అంటే ఏమన్నమాట? భర్త వృత్తి ఉద్యోగ వ్యాపారాల పని మీద ఉన్నటువంటి సమయంలో, ఆ విపరీతమైనటువంటి విసుగు చిరాకుల్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళందరినీ పిలిచి అమాంతంగా వ్రతం పూజ అంటూ మొదలు పెడితే భర్తతో ఇబ్బంది వస్తుంది, తనకి చికాకు కలుగుతుంది. కాబట్టి ఆ శ్రావణ లక్ష్మి మనకి ఏం చెప్తోంది అంటే, భర్త ఏదో పని మీద వెళ్ళినటువంటి సందర్భంలో తోటి ఆడవాళ్ళందరినీ పిలుచుకుని వ్రతాలు చేసుకోండి ఇంట్లో. ఎంత గొప్ప ఉపదేశం ఇది. చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే. భర్త కంగారుగా ఉంటాడు, ఈ ఆడవాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు, అడ్డుగా గుమ్మానికి కూర్చుంటారు, ఆయనకి విసుగే వీళ్ళకి ఇబ్బంది. ఎంత గొప్ప ఉపదేశం. ఈ శ్రావణ మాసం రాగానే మొట్టమొదటి రోజున శ్రావణ శుద్ధ ప్రథమ, దాన్నే పాడ్యం ఏంటారు, ప్రతిపత్తిథి అంటారు. ఆ రోజున ఆంజనేయుడు అన్నాడు, ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవతనుతాం గత. సీతమ్మ ముఖం ఇలా తేజోవిహీనంగా కనిపిస్తుంది. ఈ పాడ్యమి రోజున ఎవరైతే అనధ్యయనం అంటారో, చదవకూడదు, ఈవేళ అందరికీ కూడా వేద పాఠానికి సెలవని ప్రకటించిందో శాస్త్రం, ఆ రోజున చదివినటువంటి చదువు ఏ విధంగా ఫలించదో విద్యార్థికి, అలా ఈ రోజున పాఠాలు ఉండవు. మనకు కూడా ప్రకటిస్తూ ఉంటారు సెలవని. ఆ సెలవు ప్రకటించడం అనేది ఈవేళ ఏదైతే సంప్రదాయం ఉందో అది ఆనాటిది. అంచేత అనధ్యాయ ఈరోజు, ఒరే శిష్యులారా, మీరందరూ నేను పూజ చేస్తూ ఉంటే నాకు సహకరించాలి. మీరు ఆ వస్తువు ఈ వస్తువు ఈ పుష్పాలు అవి ఇవి అనేది తెచ్చి, పాఠం ఈ రోజున లేదు. ఎంత ఉత్సాహంగా ఉంటారు పిల్లలు. మొట్టమొదటి రోజున అనధ్యాయ, ఏ చదువు ఉండదు. రెండవ రోజున ఆవేళ ద్వితీయ అవుతుంది, దాన్నే తెలుగులో విధి అంటారు. స్త్రీణాం చంద్రదర్శనం, ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆవేళ చంద్రుడిని దర్శించాలి.
సహజంగా స్త్రీలకి మానసికమైనటువంటి బాధ అశుచి వచ్చినటువంటి 4 రోజుల్లోనే ఉంటుంది. అంతకు ముందే ప్రారంభమవుతుంది. పొత్తి గడుపు నొప్పు, గడుపు నొప్పి, ఇంకా శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఇన్ని ఉండి అబ్బా మగజాతికి లేని కష్టం మాకేనా అనే దుఃఖం ఉంటుంది. అలాంటప్పుడే ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతాయి. అంచేత ఓ స్త్రీ చంద్రుడిని చూడు. చంద్రుడు మానసిక స్థైర్యాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆత్మహత్య వైపుకి ఆలోచనల్ని పోనీయడు. అంచేత ఆ పని చేయి. అది ద్వితీయ అంటే 2వ రోజున చేసేటువంటి పని. ఎంత గొప్పదైనటువంటి విధానం. 3వ రోజు రాగానే శ్రీ వేంకట ఈశ్వర వ్రత ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకటే మాట అనకూడదు. శ్రీ లక్ష్మీదేవితో ఎప్పుడు కూడే ఉంటాడు ఆయన. ఇక్కడ అమ్మవారు ఉంటుంది. వేం తెలియక చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట సంపూర్ణంగా నాశనం చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు శ్రీ వెంకట ఈశ్వర. ఆ సమర్థత కలిగిన వాడు ఆయన. స్వామి మనకి అర్హత ఉన్న పక్షంలో ఇయ్యగలిగినటువంటి ప్రభుత్వ ఆ శక్తి ఉన్నటువంటి వాడు ఆయన. అటువంటి ఆయనకి వ్రతాన్ని శనివారం నాడు చేయాలి. ఈసారి శనివారం వచ్చింది కాబట్టి 3వ రోజున నేను చెప్తున్నాను తప్ప ప్రతిసారి శనివారం రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు శనివారం వస్తే ఆ రోజు చేయాలి. వ్రతాన్ని అలా శనివారం మన కోరిక తీరు వెంటనే మానేయడం కాదు, అలా చేస్తూనే ఉండాలి. ఇలా వరుసగా శ్రావణ మాసంలో మొత్తం అన్నింటినీ చూసుకుంటూ పెడితే ప్రతి రోజుకి ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. 4వ రోజున నాగ చతుర్థి, 5వ రోజున గరుడ పంచమి అమోఘంగా కనిపిస్తూ ఉంటాయి. ఏ రోజు కూడా వ్యర్థం కాదు. అమ్మవారు స్త్రీ జాతికి అంతటికీ కూడా ఇలా ఉపదేశాన్ని చేసి కుటుంబాలని బాగు చేసుకోండి అని చెప్తారు. అంతేకాదు పురుషుడు యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, భార్యని ఎడం వైపున కూర్చోబెట్టుకుంటాడు. చిత్రం ఏంటంటే స్త్రీలు చేసే శ్రావణ మాస వ్రతాలన్నీ కూడా యజ్ఞాలతో సమానం. ఇంచేత స్త్రీలు చేసే యజ్ఞం ఏది అంటే శ్రావణ మాసంలో చేసే వ్రతాలే. ఎంత గొప్ప మాట ఇది. ఇలా శ్రావణ మాసంలోని ప్రతిరోజు కూడా అమోఘమైనటువంటి వ్రత ఆచరణం యజ్ఞరూపంగా సాగుతూ ఉంటుంది. స్త్రీ జాతికి ఇంత పుణ్యాన్ని సంపాదించుకోగలిగిన అమోఘమైన కాలం శ్రావణం. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. నందిగామ నుండి సీతామహాలక్ష్మి గారు రాస్తున్నారు. శ్రావణంలో ప్రధానంగా ఆచరించాల్సిన విధులు ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. తోటి స్త్రీలందరినీ పిలవాలి. అందరినీ గౌరవభావంతోనే చూడాలి. ఓ పని మనిషిని పిలిచో మరొకరిని పిలిచో పసుపు పుయ్యి అనకూడదు. శ్రావణంలో వచ్చేటటువంటి చిత్తడి వర్షాల కారణంగా పాదాలకి దురదలు, పొక్కులు, పాచి ఇంకా ఏవేవో వచ్చే అవకాశం ఉంటుంది. ఓ స్త్రీలారా, నేను పసుపు పూస్తున్నాను, నువ్వు పసుపు రాసుకుని వచ్చారు మీరు. ఈ విధంగా మనం శారీరకమైన ఈ చర్మ వ్యాధిని పాదాలకి సంబంధించిన దాన్ని తొలగించుకోగలిగిన అవకాశం ఇచ్చే అమోఘమైనటువంటి రోజు, అమోఘమైన మాసం ఇది అని పసుపు పూయాలి. ఇక్కడ గంధాన్ని కంఠానికి రాయడం కాదు, ఇలా రాయాలి దవడల చివరలో. ఎందుకని? గంధం అతి పవిత్రమైంది. శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి దినుసు. అది మాట పుట్టడం అనేది ఇక్కడి నుంచే పుడుతుంది. నా ఈ దవడల నుండి చాడీలు చెప్పడం, పుకార్లు వ్యాప్తి చేయడం, అబద్ధాలు ఆడడం, మోసాన్ని చేయడం, ఇట్లాంటి పనుల్ని ఈ దవడల నుండి మాట రూపంగా రానియకు అని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ ఇక్కడే గంధాన్ని రాసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో అలాగే రాస్తారు. ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఇక్కడ రాస్తారు, ఇక్కడ రాస్తారు. మామూలు ఇదే. కన్నే పుష్పం, చెవిలో పువ్వు పెట్టుకోవడం శాస్త్రం చెప్పలే. గళే గంధం ఇక్కడ పెట్టుకోమని చెప్పలే. ఇక్కడి నుంచి మాట వస్తుంది కదండి. మాట లోపల ఉత్పత్తి అయినా వెలువడేది ఇక్కడి నుంచి. అంచేత ఇక్కడ పుష్పాన్ని జడలో పెట్టుకోవాలి, కొప్పులో పెట్టుకోవాలి. చెవిలో పుష్పం మగవాళ్ళు పెట్టుకోకూడదు, ఆడవాళ్ళు పెట్టుకోకూడదు.
అంచేత పాదాలకి పసుపు స్వయంగా పూయాలి. ఇంచేత వచ్చినటువంటి ఆవిడ సాక్షాత్ మంగళ గౌరీ స్వరూపంగా భావించి ఆ పాదాలకి తానే పసుపు పూయాలి. వాళ్ళు కూడా మా పూర్తిగా పోయకండి, బొటన వేలికి మాత్రమే రాయండి. మానేస్తే పూర్తిగా మానేయి. బొటన వేలికి చిటికిన వేలికి ఏంటిది పూర్తిగా మానే, హాయిగా సంతోషిస్తుంది అమ్మవారు. ఆ బొటన వేలికని పెట్టడం, నేను ఇంతే పెట్టచ్చు, ఓహో ఇది బాగుంది అని అనడం కరెక్ట్ సరికాదు. అలాగే గోరు అంటు ఆకు, అది గోరింటాకు కాదు, గోరుని జాగ్రత్తగా అలా రక్షించేటటువంటి ఆకు ఏది అంటే గోరంటాకు. దాన్ని స్వయంగా రుబ్బుకుని కాసు చాలా పదార్థాలు ఉంటాయి, దాంట్లో వేయవలసినవన్నీ వేస్తే ఎర్రగా పండి ఈ అరచేతుల్లో పాదాలకి అన్నింటికి పెట్టుకుంటే ఎంత రక్త శాతం స్త్రీలో ఉంది అనేది వైద్య పరీక్షకు వెళ్ళక్కర్లేకుండా చెప్పగలిగిన అవకాశాన్ని గోరుంటాకు ఇస్తుంది. రెండు, ఆ స్త్రీ వంటింట్లో పనులు చేసేటటువంటి సందర్భంగా ఆ నీటికి సంబంధించింది ఈ గోరు మొదట్లో ఉండిపోతే గోరు చుట్టూ రాకుండా ఉండేలా రక్షించగలిగిన శక్తి గోరు అంటూ ఆకుంటుంది. ఈ దరిద్రపు హెన్నాలు గిన్నాలు ఇవి పెట్టేసుకుంటే చర్మ వ్యాధి వచ్చినట్టు అవుతుంది. 2 రోజులకి మెల్లగా అలా 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 ఊడిపోతుంది. ఇది తేలిక కదండి, తేలికైతే చేసుకో, కానీ శాస్త్రం మాత్రం అది ఒప్పుకోవాలి, బాగా గుర్తుంచుకోగలగాలి. అలాగే ఇంట్లో చేసే పదార్థాలన్నింటినీ తోటి స్త్రీలందరూ కలిసి చేసుకున్నట్లయితే ఒకరు అది చేస్తూ ఉంటే ఒకరు ఇది చేస్తుంటే ఒకరు ఇది చేస్తుంటే ఒకరు అది చేస్తుంటే స్త్రీలందరి మధ్య ఐకమత్య భావం పెంపొందుతుంది, సంఘశక్తి కలుగుతుంది. ఎంత గొప్ప మాట అది. ఇన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి దీంట్లో సంప్రదాయాన్ని పాటిస్తూ వెళ్ళినట్టయితే. లోకంలో ఎక్కువ మంది ఎవరెన్ని నగలు పెట్టుకున్నారు, కిందటి సంవత్సరం శ్రావణ మంగళవారం నాడు కట్టుకుని చీరాయుడు కట్టుకుందా, ఇట్లాంటి దృష్టిలో వెళ్ళిపోతుంటారు దురదృష్టవశాత్తు. అది కాదు, ఆమెకున్న శక్తిలో ఆవిడ చేసుకుంటోంది, మనకున్న శక్తిలో మనం చేసుకుంటున్నాం. అంచేతనే మనకి మామూలుగా మంత్రం చెప్పే సందర్భంలో క్రియాహీనం భక్తిహీనం, భక్తిహీనం కాదు శక్తిహీనం, నాకంతటి ఆర్థికమైన శక్తి లేదు తల్లి, అంచేత నేను ఏం చేస్తున్నానో దాన్ని క్షమించి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పైనాటికి నువ్వు శక్తి ఇచ్చావనుకో ఇంతకంటే గొప్పదైనటువంటి విధానంగా చేస్తాను. అంచేత మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం పరాత్పరి అని ప్రార్థించాలి. ఇది మనం నేర్చుకోవలసిన చేయవలసిన తీరు పద్ధతి. కరమైన మాసం పార్వతీ లక్ష్మీనే ఇరువురికి కూడా ఇష్టకరమైన మాసం. అంచేత సోమవార వ్రతాన్ని చేస్తే అమోఘంగా దాంపత్య అన్యోన్య భావం ఏర్పడుతుంది. సోమ అనేటటువంటి పదాన్ని విభజించి చూస్తే స ఉమ, ఉమాదేవితో కూడిన అని అర్థం. శంకరుడు ఆమె కోసం తపస్సు చేసి భార్యగా పొందాడు, ఈయన కోసం తపస్సు చేసి భర్తగా పొందింది. ఈ ఇద్దరు ఒకరి కోసం ఒకరు కావాలని తపస్సు చేసుకుని నాకు ఆమె భార్య కావాలి, నాకు అతడే భర్త కావాలి అని అంతటి అన్యోన్య విధానంతో వివాహం చేసుకున్నారు. మనం వింటుంటాం చూస్తుంటాం. వాడికి పెళ్ళికి ఏమాత్రం ఇష్టం లేదు నా పిల్లని, కానీ తప్పక చేసుకున్నాండి వాళ్ళ అమ్మ మాట కోసం. ఆమె జీవితాన్ని నాశనం చేయడం కాదు. అలాగే అతడంటే అసలు ఆమెకి ఇష్టమే లేదు, కానీ తప్పనిసరి కారణాలు ఏవో చాలా కారణాలన్నీ ఎంజాయ్ చేసుకుంటుంది. జీవితాన్ని నాశనం చేయడం కాదు. అట్లాంటి కథలని చూడొద్దు, వినొద్దు. ఈ పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణ యొక్క కథలు కానీ విన్నట్లయితే వివాహం అంటే ఇంత ఇష్టకరంగా ప్రీతికరంగా కుటుంబాలు అన్నీ కూడా ఆనందం చెందేలా చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి క్రతువ అని అర్థమవుతుంది. అంచేత అలా అన్యోన్యంగా దాంపత్యం కావాలి అంటే ఉమావార వ్రతాలని ప్రతి సోమవారం నాడు చేసుకోవాలి. 4 సోమవారాలు అయిపోయింది ఇద్దరం అన్యోన్యంగా ఉన్నాం కాదు, అలా చేసుకుంటూనే ఉండాలి. మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్య విధానం కానీ తగ్గినట్లయితే ఈ శివుడు పార్వతి కలిసినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది, అది కానీ చేసుకుంటూ ఉన్నట్టయితే
భర్తలో తేడా ఉన్నా, భార్యలో తేడా ఉన్నా, ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి పూర్తిగా తొలగిపోయి ఇద్దరూ కూడా అన్యోన్య భావంతో ఉండే విధానం గోచరిస్తూ ఉంటుంది. అంచేతనే ఎక్కడైనా జంటగా ఇద్దరు ఇష్టంగా పెడుతూ ఉంటే లక్ష్మీనారాయణులు అనరు, కృష్ణుడు రుక్మిణి అనరు, ఇంకెవరు అనరు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. ఇంకేంటంటే అంత అన్యోన్యంగా ఉన్నది ఇద్దరు మాత్రమే. బ్రహ్మ మీద అలిగి సరస్వతి నదీ రూపంగా వెళ్ళొచ్చు, లక్ష్మి నారాయణుని మీద అలిగి, దానికి వేరే కారణాలు, నిజంగా వాళ్ళు కోపించి వెళ్ళిపోవడం కాదు పుట్టింటికి. నారాయణుని మీద కొద్దిగా ఇబ్బంది కలిగి భృగు మహర్షి వచ్చిన సందర్భంలో కొల్హాపురానికి ఆవిడ వెళ్ళిపోయి ఉండొచ్చు. పార్వతీ పరమేశ్వరులు వెళ్ళిపోయిన ఛాయ ఎక్కడ ఏ పురాణంలో ఏ ఇతిహాసంలో కనిపించదు. కాబట్టి పరస్పర అన్యోన్య భావం కలగడానికి సోమవార వ్రతం విశేషమైనటువంటి శక్తిని ఇస్తూ ఉండేది కూడా. అందుకని సోమవార వ్రతం అంత గొప్పది, శివారాధన చాలా గొప్పది. గురుగారు, మరొక ప్రశ్న చూద్దాము. కరీంనగర్ నుండి దుర్గ గారు రాస్తున్నారు, శ్రావణంలో లక్ష్మీదేవి పూజలకు ఎందుకంత విశిష్టత ఉంది, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. లక్ష్మీదేవి తాను ఎలా ఉంటుందో అలా అమ్మాయి నువ్వు కూడా ఉండు అని సూచిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి నిరంతరం పుష్పాలని ధరించి ఉంటుంది. నువ్వు కూడా ధరించవే పుష్పాలని. పుష్పాలు సువాసననిస్తాయి కాబట్టి తలలో స్వేదం కారణంగా దుర్వాసనని ఇష్టపడేటటువంటి ఈపెలు పేలు మొదలైనవన్నీ వచ్చి అలాగే గూళ్ళు కట్టుకుని మొత్తానికి ఈ ఇబ్బందిని కలిగిస్తూ ఉంటే వాటిని తొలగించుకునేందుకు సరైనటువంటి ఉపాయం పుష్పాలు. కాబట్టి నేను ధరిస్తాను, మీరు ధరించండి. 1. 2, శ్రావణంలో స్త్రీలందరూ ఒక చోట చేరితే పరమాన్నం ఎలా చేస్తారమ్మా? అలాగే చక్కనైనటువంటి చలివిడిని చేసే తీరేమిటి? ఇవన్నీ ఆ పెద్దావిడిని అడిగి చిన్నవాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఓ పెద్దావిడ ఉంటుంది, ఆవిడ అందరికీ మంచి ఉపదేశాలని అడిగినప్పుడు మాత్రమే చెప్తూ ఉంటుంది. మా అమ్మాయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందండి, కొద్దిసారి పిలిచి మంచి మాటలు చెప్పి ఓ పద్ధతికి తేరు అంటే ఆవిడ చేస్తున్న పని. ఈవేళ మన వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అదే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలను అడుగుతూ ఉంటే సలహాలు సూచనలు ఆ వయసులో ఉన్న వాళ్ళకి వచ్చిన ఆలోచనల ప్రకారం ఆవిడ చెప్పేస్తుంది. పెద్దావిడ అలా చెప్పదు, తప్పే. అంచేతనే భాద్రపదం తర్వాత వచ్చేటటువంటి ఆశ్చర్య మాసంలో తల్లిగా కూర్చుంటుంది ఈ పెద్దావిడ. నువ్వు తప్పు చేసావురా, నువ్వు తప్పు చేసావే అని చెప్తుంది ఆవిడ. తల్లిగా ఆవిడని పెట్టుకుంటుంటారు. ఎవరైనా అలా ముట్టుకుంటూ ఉంటే గబుక్కునవాడు ఆ ఆటలో ఓడిపోతూ ఉంటే అమ్మా అని ఎవరో వస్తాడు, అమ్మని ముట్టుకుంటే దోషం పోయినట్టే. ఎంత గొప్ప సూచన పరోక్షంగా కలుగుతుంది. ఇవన్నీ శ్రావణ మాసంలోనే అభ్యాసం చేయిస్తారు. పూర్ణిమ నాడు చక్కగా పెరుగన్నానంతటినీ తినిపిస్తారు. చల్లగా ఉంటుంది, తినవే. ఇవన్నీ అమ్మవారు మంచి ఉపదేశాలే మనకన్నీ కూడా. అలాంటి పెద్ద ఉపదేశాలని అమ్మ కంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వచ్చే ఉపదేశ రహస్యాలన్నింటినీ అమ్మకి చెప్పింది ఎవరంటే శ్రావణ లక్ష్మీయుడే. అంచేత ఆవిడ ద్వారా ఆ పెద్ద ఆవిడకి వస్తే ఆ పెద్ద ఆవిడ ద్వారా మనం తెలుసుకుంటే మనం దీన్ని ఇలా ప్రచారం చేయడం ఒక అదృష్టంగా భావిద్దాం మన భక్తి టీవీ ద్వారా. గురుగారు, ఈనాటి మన శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమంలో శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఏంటి, అలాగే ఈ శ్రావణ మాస విశిష్టతను గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదా ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.